అందరూ యూట్యూబ్ ఛానల్ చేయాలంటారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ సంధ్య అఫీషియల్. ఈరోజు ఫ్రైడే అండి. సో మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేసి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగారు. అండ్ మేము వచ్చేసి బీచ్కి అయితే వెళ్దామని అనుకున్నాం, ఎందుకంటే చాలా డేస్ అయ్యింది కదా. సో అందుకే బీచ్కి అయితే వెళ్దామని చెప్పాను. అండ్ బీచ్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes ఉంటుంది దూరం, చాలా దగ్గర మాకు బీచ్కి. ఇంకా మేమైతే బీచ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ అయితే మా ఫ్రెండ్కి నాకు సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఏమని అనుకుంటున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ పార్క్ ఉంటుంది కదా, అక్కడికైతే ఒక 5 minutes విహాన్ తీసుకొని వెళ్దామని చెప్పి దిగాము. అండ్ ఇక్కడ వచ్చేసి కార్లో కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాం వీడికి. అండ్ దాని ప్రైజ్ వచ్చి 60 rupees చెప్తున్నారు. 60 rupees వేస్ట్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని దించేసాము. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఇదైతే ఎక్కిచ్చాము మేము, ఆడు కొంచెం ఆడుకుంటాడని చెప్పి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసాము వాడికి. వీడికి చూసారు ఎంతమంది ఫోటోగ్రాఫర్స్. ఇంకా వాడిని చాలా మంచిగా స్టిల్లు ఇస్తున్నాడు, ఏం ఆడలేదు కూడా ఈరోజు. ఇంకా అది ఎక్కిచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాం వాడికి. చాలా బాగా వచ్చే ఫొటోస్ కూడా. ఇక్కడైతే మా ఫ్రెండ్ అది ఎక్కి కొంచెం ఊగుతానని చెప్పి ఊగుతుంది. ఇంకా సెక్యూరిటీ అంకుల్ ఉంటారు కదా, ఇంకా పెద్దవాళ్ళకి కదమ్మా దిగిపోవాలని అరుస్తున్నారు. ఇంకా కొంచెంసేపు విహాన్ అయితే ఎక్కించాం. చాలా ఏడుస్తున్నాడు, భయపడిపోతున్నాడు. ఇంకా కొంచెం అలా బీచ్ని అయితే చూపిద్దామని చెప్పి అయితే మా ఫ్రెండ్స్ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. అమ్మా ఇంకా వీళ్ళిద్దరు ఫొటోస్ తీసుకుంటుంటే వీళ్ళిద్దరు మాత్రం పార్క్ అంతా చుట్టుముట్టు వచ్చేసారు. ఇంకా వీడిని బయటకు తీసుకొస్తే కాయడం మా తరం కాదు, మొత్తం ఫుల్ పరిగెడుతున్నాడు. ఇంకా ఈ ఫోటో సెక్షన్ పంచాయతీ ఇంత బేగా అయ్యేటట్లేదు. ఇంక ఇక్కడ 10 minutes ఉండేసి ఇంకా పానీపూరి తిందామని అనుకున్నాము. ఇంకా ఈ పానీపూరి షాప్ వచ్చేసి కాళికామాత టెంపుల్ ఉంటుంది కదా, దాని పక్కన అయితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఇక్కడ తినకుండా ఇంటికైతే వెళ్ళాం. చాలా ఇష్టం మాకు ఇక్కడ తినడం. అండ్ ప్లేట్ కూడా 20 rupees, చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా బీచ్కి వెళ్తే ఇక్కడ పానీపూరి తప్పకుండా ట్రై చేయండి. లేని నీకు ఎందుకు రవియాను అలా సౌండ్. ఇంకా ఈ టెంపుల్ గురించి మీకు తెలిసిందే కదా, కాళికామాత టెంపుల్. అయినా ఈ టెంపుల్ గురించి తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అండ్ ఇది అయిపోయాక అలా క్రాఫ్ట్ బజార్లోకి అయితే వెళ్తున్నాము. పట్టుకో కిందని చూడు. అవును కిందనా వసే. ఇంకా ఈ క్రాఫ్ట్ బజార్లో దొరకలేని వస్తువు అంటే ఏముండదు. ఎన్ని బ్యాంగిల్స్ చూడండి, ఎన్ని రకాల బ్యాంగిల్స్, బట్టలు, చెప్పులు, ఇంకా బొమ్మలు, స్నాక్స్, అప్పడాలు, చాలా పికిల్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. కానీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అండ్ నార్మల్గా బజార్స్లో ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ చాలా ఎక్కువ. అండ్ కానీ బాగుంటాయి, చాలా బాగున్నాయి కూడా, నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ఆర్టిఫిషియల్ బొమ్మలు, ఇంకా కలంకారీ, అలా చాలా రకాలు, చాలా మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్తాను నేనైతే నార్మల్ ప్లేసులతో కంపేర్ చేస్తే. ఇంకా ఇవి చూడండి, బుడ్డి బుడ్డి టాయ్స్ చాలా బాగున్నాయి కదా. ఇంకా పిల్లలతో వెళ్తే మాత్రం చాలా ఏడుస్తారు. ఇవి చూడండి, చెక్కతో చేసినవి చాలా బాగున్నాయి కదా, ఆర్టిఫిషియల్ బొమ్మలు. పిల్లలు తీసుకొని వెళ్తే ఇంకా అయిపోయామే మనం, ఇంకా కొనమని ఒకటే ఏడుపు. మా విహాన్ అయితే కీ చైన్స్ చూడండి చాలా బాగున్నాయి కదా, అన్ని రకాల కీ చైన్స్ ఉన్నాయి, వెరైటీ వెరైటీ కీ చైన్స్. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే 400 to 600 చెప్తున్నారు. అవి నార్మల్గా 200కి అయితే వచ్చేస్తాయి, కానీ చాలా ఎక్కువ ప్రైజే చెప్తున్నారు. మేమైతే ఏం కొనుక్కోలేదండి, ఇంత ప్రైస్ చెప్తే ఇంకా డబ్బులు వేస్ట్ అని చెప్పి కొనుక్కోలేదు. ఇంకా ఈ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి కదా, అండ్ ఫిక్స్డ్ ప్రైస్, ఏం మనం బేరం ఆడితే వాళ్ళు ఏం తగ్గించరు. ఇంకా నాకైతే వేస్ట్ అని అనిపిస్తుంది ఈ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళి కొనుక్కోవడం. ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, ఇవి మంచి మంచి శారీస్ మీదకి అయితే చాలా బాగుంటాయి, కానీ కాస్ట్ ఎక్కువ, 600, 400, 300 అలా చెప్తున్నారు. ఇవి అన్ని రకాల స్పైసెస్ అవన్నీ. ఇంకా ఇక్కడ లైవ్లో ఉండి కూడా చూపిస్తారు మసాలాలు. ఇంక ఈ చెప్పులు చూసారా చాలా బాగున్నాయి, బయట ఎక్కడ దొరకని వెరైటీస్ ఆఫ్ చెప్పులు ఉంటాయి, చాలా బాగున్నాయి కూడా చెప్పులు. ఇదే ప్రైస్కి బయట బ్రాండెడ్ చెప్పులు కూడా వచ్చేస్తాయి కదా. నార్మల్గా నేను చూస్తున్న ప్రకారం అయితే ఇక్కడ ఎవరు కొనుక్కోవట్లేదండి, జస్ట్ వెళ్ళి చూసి ఏవో ఫొటోస్ అవి తీసుకొని అయితే వచ్చేస్తున్నారు. అవి నార్మల్ స్ట్రీట్స్లో అయితే పూర్ణ మార్కెట్, జగదంబాలో అయితే అవి 200, 400కి అయితే వస్తాయి, కానీ ఇక్కడైతే 600, 700 అలా చెప్తున్నారు. నాకు మనీ వేస్ట్ అని అనిపిస్తుంది ఇలాంటి ప్లేసుల్లో కొనుక్కోవడం. జస్ట్ ఏదో వీడియో తీసుకుందామని చెప్పి వెళ్ళాను. ఇంక ఈ క్లిప్స్ చూసారా చాలా బాగున్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ ఏవో థింగ్స్ చూస్తున్నారు కొనుక్కుందామని. ఇక్కడైతే కార్పెట్స్ ఇలాంటివి కూడా ఉంటాయి, చాలా మ్యాట్స్లు అన్నీ బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి, అంటే చూడడానికి అయితే బాగుంటాయి, కొనుక్కోవడానికి అయితే బాగోదని అనుకుంటాను నేను. కళ్యాణి ఇది సౌందర్య ముందు 9 అయితే 7 అయితే ఈ సైజ్ వస్తుంది. మమ్మీ మమ్మీ ఏటి మమ్మీ మమ్మీ అని అడుగుతున్నావు, బొమ్మలు కొనాలా మమ్మీ? ఏ బొమ్మ? మన ఇంట్లోనే ఉన్నాయి కదా మమ్మీ. అండ్ మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేదు, ఇంక ఇది అయిపోయాక అలా బీచ్లోకి వెళ్ళిపోదామని చెప్పి బీచ్లోకి అయితే దిగుతున్నాము. అలా వాటర్లోకి అయితే వెళ్ళాము. విహాన్ని పైన ఏదో సాహసం చేస్తుంది, ఒంట్లో చేతబడి అయితే అనుకోవద్దు. తమ్ముడు చిన్న సైడ్ అంటే లాగరా, చేతబడి ఒకే వద్దు, పదండి వెళ్ళిపోదాం. కాకా కొట్టిందని చెప్తున్నాడు ఏంటి విహాను? కాచని అలా చూడండి, అడికసి చూడు.
వచ్చాడు పొర్రమ్మ. కాచారు కళ్యాణి మీద ఈ విహాను ఆవిడేటి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నీటిలో రాయాలి కానీ ఇంకా అలా 1 అవర్ అలా టైం పాస్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయే ముందు మా ఫ్రెండ్స్ అయితే ఈ కబాబ్ స్టిక్స్ అయితే కొనుక్కుంటున్నారు. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీణ్ సంధ్య అఫీషియల్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.